శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం మరి ఫాల్గుణ మాసం బహుళ అమావాస్య ఉదయం 7:08 వెళ్ళిపోగా పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి గురువారం మరి ఉత్తరాభాద్ర నక్షత్ర మీన లగ్న శుభకాలం నందు వర్ష లగ్నము ప్రారంభమైంది. చాంద్రియులకు మార్చి 19వ తారీఖు గురువారం సంవత్సరాది పండుగ నిర్ణయం చేయబడింది, ఉగాది అనేది. అలాగే నవనాయకులు వచ్చేసరికి ఈ సంవత్సరం రాజు గురుడు, అలాగే సేనాధిపతి చంద్రుడు, అలాగే ధాన్యాధిపతి బుధుడు, అలాగే మేఘాధిపతి చంద్రుడు, అలాగే నీరసాధిపతి గురుడు, అలాగే పశు సంరక్షకుడు మరి శ్రీకృష్ణుడు, అలాగే మంత్రి కుజుడు, అలాగే సస్యాధిపతి శుక్రుడు, అలాగే అర్ఘ్యాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, పశుపాలకుడు గురు శ్రీకృష్ణుడు, అలాగే స్థాన రక్షకుడు శ్రీకృష్ణుడు. కావున ఈ రాజు మరి గురువు బృహస్పతి అవటం వల్ల ఈ సంవత్సరం 4 తూములు వర్షం కురుస్తుంది. ఆ యొక్క మధ్యమ వర్షం ఆడకం దేవమానముచే 80 యోజనములు విరివి 100 యోజనములు ఎత్తు కలిగి ఉంటాయి. కాబట్టి సముద్రమందు 7 భాగములు, అలాగే పర్వతాల మందు 9 భాగాలు, భూమి యందు 4 భాగములు మాత్రమే వర్షం కురియను. అలాగా కాబట్టి రాజు ఈ సంవత్సరం గురువు, అలాగే మంత్రి ఎవరు ఇక్కడ వచ్చేసరికి కుజుడు, అలాగే సైన్యాధిపతి చంద్రుడు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజు వచ్చేసి గురువు, మంత్రి వచ్చేసి కుజుడు, అలాగే సైన్యాధిపతి చంద్రుడు. సైన్యాధిపతి చంద్రుడు అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సంవత్సరము యుద్ధ వాతావరణం అనేది కనబడుతూ ఉంటుంది. భయం అనేది మెయిన్, ప్రధానంగా భయం అనేది ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద భయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. రాజు మరి గురుడైనందున పరిపాలన ప్రజారంగంగా ఉంటుంది. మరి వైదిక క్రతువులు అధికంగా ఉంటాయి, మరి భక్తి భావములు ఎక్కువగా ఉంటాయి, మరి కోరికలు ఎక్కువగానే ఉంటాయి. దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అలాగే మరి రాజకీయ నాయకుల్లో నిజాయితీ ఉంటుంది. సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. అలాగే ప్రపంచమంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నను మన దేశంలో తక్కువగా ఉంటాయి. అలాగే సనాతన ధర్మం ప్రాముఖ్యత పెరుగుతుంది. యువకుల్లో దేశభక్తి భావం పెరుగుతుంది. అలాగే ఉప్పు, గంధకము, తగరము, రబ్బరు, శనగలు, వేరుశెనగ, పంచదార, బెల్లం, పాలు, వాటి ప్రొడక్ట్స్ ఉత్పత్తులు, అలాగే పత్తి, అలాగే తృణధాన్యాలు, మరి వస్త్రాలు, ఉలవలు, గోధుమలు, బంగారం, వెండి, అలాగే పాదరసం, బియ్యం ధరలు పెరుగుతాయి. నిల్వదారులకు కూడా విశేషమైనటువంటి లాభం ఉంటుంది. అలాగే మరి ఎగుమతులు బాగా పెరిగి మరి భారతీయ జీడిపి ఎక్కువ పెరుగుతుంది కూడా. అలాగే మంత్రి ఎవరయ్యా అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి మంత్రి వచ్చేసి కుజుడు అన్నమాట, అంగారకుడు. కాబట్టి అంగారకుడు మరి మంత్రి అవటం వల్ల మరి ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే సైనికుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడే. కాబట్టి యుద్ధ వాతావరణం ఎక్కడి ముందు కుజుడు అనగానే యుద్ధం. కాబట్టి ఆయన యుద్ధ వాతావరణం, పశ్చిమాసియా దేశాల్లో, సరిహద్దు దేశాల్లో ఉద్రిక్త వాతావరణం, యుద్ధ భయం ఉంటుంది. అలాగే సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, అలాగే వాహన ప్రమాదాలు జరుగుతాయి. మరి పెద్దదైన రైలు, విమాన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ప్రమాదాల సంఖ్య. అలాగే ప్రతి కుటుంబం ఏదో ఒక సమస్యతో సతమతం అవుతుంటుంది. దేశంలో విడాకులు ఎక్కువ అవుతాయి. అలాగే అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురుస్తాయి. పంటకు నూతన తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎగుమతులు పెరుగుతాయి. కందుల ధరలు, అలాగే ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య మరి కోర్టు కేసులు పెరుగుతాయి. అలాగే అక్కడ అన్యోన్యత మరి తగ్గటం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకుల సంఖ్య పెరగడం జరుగుతుంది. కావున కొంచెం ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు, గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు జాతక చక్రాలను పరిశీలించి బ్రాహ్మణులు మరి పండితులు ఏ విధంగా చెబుతారో
దాని ప్రకారం పరిహారాలు చేయించుకున్నట్టయితే ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం అనేది ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఉంటుంది. ఆ యొక్క పేరులోనే ఉంది పరాభవనామ సంవత్సరం, అగౌరవంతో కూడినటువంటి ఓటమి. కాబట్టి పరాభవం అనేది పొందకుండా మరి పరాభవం నుండి బయటపడటానికి పరిహారాల రూపంలో మనం కానీ ఎంచుకొని చేసినట్టయితే ఈ యొక్క సమస్యలన్నిటి నుండి కూడా బయటపడవచ్చు. అలాగే సైన్యాధిపతి చంద్రుడు సైన్యాధిపతి అవటం వల్ల నిలకడ లేని, చంద్రుడు ఎవరికి కారకుడు? మనసుకు కారకుడు. కాబట్టి నిలకడ అంటే స్థిమితం లేనటువంటి, అంటే కొద్దిసేపు ఒక మాట, మరోసేపు కొద్ది మాట, అంటే మనసు ఎట్లా పరిగెత్తితే అలా ఉంటుందన్నమాట, లేని నాలుక అని. అలాగే మరి యుద్ధ వాతావరణం నిలకడ లేని గ్రహమైనందున ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. నాయకులు యుద్ధాలను కోరుకుంటారు. సరిహద్దు ప్రాంతాలందు యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే అగ్రదేశ నాయకులు సమావేశం అవుతారు. ఆహార ధాన్యాలు పెరుగుతాయి. మరి ఆహార ధాన్య నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేయటం జరుగుతుంది. అలాగే విదేశీ వ్యవహారాలు చక్కగా ఉంటాయి. మరి బంగారం, వెండి, పెట్రోలు, అలాగే నెయ్యి, పంచదార, బెల్లం, నూలు వస్తు, గోధుమలు, బియ్యం ధరలు పెరుగుతాయి. సస్యానుకూల వర్షాలు, సస్యములు బాగా ఫలిస్తాయి.